మొక్కజొన్నలు తీసుకొచ్చి ఇప్పటికీ 2 నెలలు దాటుతాంది. ఇప్పుడు తడిసి బస్తాలన్నీ కింద మొలకెత్తుతున్నాయి. గవర్నమెంట్ కొనక చాలా ఇబ్బంది పడుతున్నామన్న. ఉన్న బత్తాలు కూడా అన్ని తడిసి ఇదవుతున్నాయి. లారీలు రావట్లేవు. ఉన్న పట్టాలు కప్పితే పట్టాలందరూ దొంగలు చెత్తుకుపోతారు. ఒక్క సెక్యూరిటీ వాళ్ళు లేరు. కనీసం చైర్మన్ అయినా కనీసం దాంట్లో ఎవరు లేరు సార్. చూసుకునే దిగులే లేరు. బస్తాలు కొనుక్కొచ్చి మరీ కాట పెట్టి ఉంచినాం సార్. ఇప్పటి వరకు ఒక్క లారీ అయినా కనీసం ఒక్క నాయకులైనా సరే ఎవరైనా రాజకీయాలైనా ఏ ఒక్కరు వచ్చి మాకు స్పందించలేరు. ఇప్పుడు తడిసిన బత్తాలు కింద పోసి మళ్ళీ పైకి ఎత్తి ఆ బత్తాలు సగం గింజలు ఆగమైనాయి, సగం గింజలేమో మాకు నిండు ఉన్నాయి. అవి కష్టాలతోటి మేము ఉన్నాం సార్. కొంచెం దయచేసి లారీలు పంపించండి. ప్రభుత్వం వెంటనే మా బాధలను అర్థం చేసుకుని లారీలు పంపిస్తే మరి అమలు కూడా కొంచెం మాకు ఇబ్బంది పెడుతున్నారు. మళ్ళీ దీంట్లో ఎవరు ఉన్నారో అధికారులు కూడా మాకు స్పందించి లారీలు పంపిస్తే ఈ వర్షాలు వస్తున్నాయి. వర్షాలు స్టార్ట్ అయినాయి. నిద్ర లేక మేము నీడ లేక అనేది నైట్ అనక పగలనక వస్తున్నాం. మేము ఇక్కడ కాపలు ఉండడం అవుతుంది. ఏ నైట్ లో ఏ గాలి వచ్చి ఏ పట్టాలు ఎత్తిపోతున్నాయి, ఏ పట్టాలు పోతాయి, ఏం దడుస్తున్నాయో అనేది పట్టాలు కూడా ఎత్తుకోపోతున్నారు. ఇప్పటికే 5-6 పట్టాలు ఎత్తుకోపోయారు. ఒక్కొక్కరు 5-6 వేలు పట్టాలు కప్పలేక ఈ గాలికి ఆపుకోలేక పట్టాలు కూడా ఎగిరిపోతున్నాయి. మనుషులు కూడా 2-3 నైట్ లో రాగానే పడుతున్నారు. ఒక్కసారి అయితే స్పందించండి గవర్నమెంట్. దయచేసి మా వైపు చూడండి, రైతుల వైపు చూడండి. ఒకసారి